హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు మనకు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే దీనికి సంబంధించి రీసెంట్గా ఎవరైతే ఎంపికయ్యారో మనకి లోక్సభ మెంబర్స్ వాళ్ళంతా కూడా 1 సంవత్సరం సరిపోవట్లేదు, దీని గురించి ఏదైనా ఇష్యూ గురించి స్టడీ చేయడానికి అని చెప్పడంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, అలాగే మనకి రాజ్యసభ చైర్మన్ ప్రస్తుతం అయినటువంటి మనకి సిపి రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో త్వరలోనే ఈ మీటింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. మరి వాస్తవానికి తీసుకుంటే ప్రస్తుతానికి మనకి స్టాండింగ్ కమిటీలు 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీస్, రెండోది డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీలు, మూడోది అదర్ స్టాండింగ్ కమిటీస్ అనమాట. మరి ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీలు అయితే మనకి 3 ఉంటాయన్నమాట. అలాగే డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీలు మనకి 24 ఉన్నాయండి. మరి ఒక్కొక్క స్టాండింగ్ కమిటీలో డిపార్ట్మెంట్కి తీసుకుంటే మనకి 31 మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క స్టాండింగ్ కమిటీలో. 21 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ, 10 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ ఉంటారనమాట. అలాగే మనకి ఫైనాన్షియల్ కమిటీలు తీసుకుంటే మనకి ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రెండోది ఎస్టిమేట్స్ కమిటీ, మూడోది వచ్చేసి మనకి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అనమాట. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలో అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 మెంబర్స్ ఉంటారండి. 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ. అలాగే ఎస్టిమేట్స్ కమిటీలో తీసుకుంటే టోటల్ మెంబర్స్ మాత్రం ఓన్లీ లోక్సభ నుంచి ఉంటారు, వాళ్ళు 30 మెంబర్స్ ఉంటారు అనమాట. అయితే వీళ్ళు స్టడీ చేయడానికి సంవత్సరం సరిపోవట్లేదు, 2 సంవత్సరాలు కావాలని అడగడంతో దీని మీద డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకు మన వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.